కాంగ్రెస్ వాళ్ళు ధరని ఎత్తేసి పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని అంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్వారీ వ్యవస్థ వద్దు, ధరని ముద్దు అనేటోళ్లు తమకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నటికైనా మనోడు మనోడైతాడు, మందోడు మందోడైతాడన్నారు. తెలంగాణపై కేసీఆర్ కు ఉండే ప్రేమ రాహుల్ మోదీకి ఉంటుందా? మరి మనోడిని గెలిపించుకుందామా, లేకపోతే ఢిల్లీ వాళ్లకు నెత్తి మీద పెట్టుకుందామా? ఆలోచించండి అని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా, 5 లక్షల రూపాయల జీవిత బీమా కూడా చాలు చేస్తా ఉన్నాం. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు రైతు బంధు వేస్ట్ అంటాడు, రైతు బంధు తీసేయాలంటాడు. రైతు బంధు ఉండాలన్నా పోవన్నా, రైతు బంధు ఉండాలన్నా పోవన్నా. అందుకే మనం ఉంచాలనుకుంటున్నాం. 10,000 రూపాయలు 16,000 రూపాయలు చేయబోతా ఉన్నాం రైతు బంధులో. మళ్ళా కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కాగానే. ఇంకొక మాట, నిన్న ఒక ఆయన కాంగ్రెస్ ఆయన చెప్తాండు ధరని ఎత్తేయాలి, పాత పట్వారీ వ్యవస్థనే మళ్ళా తీసుకురావాలంటాడు. పట్వారీ వ్యవస్థ కావన్నా మళ్ళా ఊళ్ళెలా పట్వారీ వ్యవస్థ కావాలన్నా పట్వారీలు మళ్ళా. మరి పట్వారీలు కావన్నట వాళ్ళకు ఇదివరకున్న కాలంలో అన్ని పెడతారట మళ్ళా కాయిదాలల్లా. ఇదివరకు మన జీవితాలు ఆగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసి పారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం, మళ్ళా రైతులను సావగొడతాం, దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు. మరి ఆలోచించుకోండి. ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు, ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు, ఇంకొక ఆయననేమో 3 గంటల కరెంటు చాలు 10 HP మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు. 10 HP మోటార్ ఉందా ఎవరికన్నా? 10 HP మోటార్ ఉన్న